నమస్కారం. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. హ్యాపీ భోగి అండి. మీకు కూడా భోగి శుభాకాంక్షలు. భోగి పండుగ ఎన్నో భోగభాగ్యాలను తీసుకొని వస్తుంది అంటారు. ఎందుకని? భోగి స్పెషాలిటీ ఏంటి? ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది, చేయవలసింది ఏంటో తెలుసుకుందామండి. తప్పకుండా చెప్తాను. మనం చాలా సందర్భాల్లో ఇంట్లో కానివ్వండి, ఒంట్లో కానివ్వండి, ఎక్కువగా వినే మాట నెగటివిటీ. చాలా నెగటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నామని చెప్పు, ఇంట్లో చాలా బాధలుగా ఉందని చెప్పు, ఇప్పుడు ఇల్లు మారామండి అప్పటి నుంచి మాకు బాగుంది అని చెప్తూ ఉంటారు. లేదు అంటే కనుక ఇల్లు మారినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో మాకు బాధ కలుగుతూనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. భోగి పీడ పోవాలి అని చెప్పి మరి ఆ రోజు ఏం చేస్తారు అని అంటే నెగటివిటీని అంతా క్లెన్స్ చేసుకునే రోజు అనమాట. ఎంతో కొంత సంవత్సరంలో ఎప్పుడో అప్పుడు మనం ఏదో ఒక సందర్భంలో చాలా బాధపడిన సందర్భం ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా వస్తువులు ఎప్పటికప్పుడు ఏదో ఒక సంవత్సరంలో పాడైపోయిన వస్తువులు అవి ఉంటాయి అనమాట. అంటే ఇంగ్లీష్ లో మనం ఎక్కువగా ఇప్పుడు వినే మాట క్లటర్స్. అవునా? ఆ క్లటర్ ని క్లియర్ చేసేసుకోవాలి అని అప్పుడు క్లియర్ఫుల్ గా ఉంటుంది అంటారు. సర్దేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఇల్లు సర్దేటప్పుడు చివరికి ఒక చిన్న మినరల్ వాటర్ బాటిల్ కూడా పనికొస్తుందనే అనిపిస్తుంది మనకి. అవునా కదా? అట్టు పెట్టుకుంటుంది అని అనిపిస్తుంది. డిస్పోజబుల్ కవర్స్ కూడా ఆడవాళ్ళం ఉన్నామే కాబట్టి అట్లాంటివి ఏవి కూడా ఇంట్లో పనికిరాని వస్తువులు, పగిలిపోయిన వస్తువులు అనేవి తొందరగా మనం పంపించేయాలని నేర్పించే రోజు భోగి రోజు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే పాత వస్తువులు త్యజించడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే గతంలో మనం ఏదైనా బాధపడిన సందర్భం ఉంటే దాని గురించి ఇంకా బాధపడకుండా ఉండాలి అని చెప్పేది ఒకటనమాట. ఇవి మనం నేర్చుకోవాల్సిందే భోగి రోజు. కానీ మనకి నిజంగానే కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, ఏదైనా లైక్ పని అక్కడే ఆగిపోతుంది, లేకపోతే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, అవ్వట్లేదు, ముందడుగు వేయట్లేదు అనిపించినప్పుడు కొన్ని వస్తువుల ప్లేసెస్ చేంజ్ చేసి చూడండి. అట్లీస్ట్ ఒక 5, 7, 20, 21 అప్పుడు యూ విల్ ఫైండ్ సమ్ డిఫరెన్స్, సమ్ వే పాత్ మీకు కనిపిస్తుంది అంటారు. అందులో నిజం ఉంది కదండి? చాలా నిజం ఉంది. అదే చెప్పబోతున్నాను నేను ఇప్పుడు. అయితే ఆ 21 వస్తువుల్లో మీరు ఏదో ఒక వస్తువు ఎప్పుడు కొన్ని 2 years నుంచి ఒకటే ప్లేస్ లో ఉందనుకోండి, ఆ వస్తువు కొంచెం చేంజ్ చేయండి. అంటే ఏంటి అని అంటే చేంజ్ చేస్తూ ఉంటే మన జీవితంలో కూడా చేంజెస్ ని మనం ఆహ్వానిస్తున్నాము అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ కి అర్థమవుతుంది అనమాట. ఎప్పుడు కూడా కాన్షియస్ మైండ్ దేన్ని వెతుకుతుంది అని అంటే ప్రూఫ్ కోసం వెతుకుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఉందనుకోండి, నీకు పనికి వస్తుందమ్మా, నీకు రెడ్ కలర్ చాలా బాగా సూట్ అవుతుందమ్మా నేను చెప్పాను అనుకోండి, అవునా ఈసారి వేసుకొని చూద్దాము అని కాన్షియస్ మైండ్ అనుకుంటుంది. అయితే అది వేసుకున్నప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడైతే మీ మనసులో నాటుకుపోతుంది చూసారా, ఈ రెడ్ కలర్ మీకు బాగా సూట్ అవుతుంది అని చెప్పి దాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్. అంటే మీరు ఆ రెడ్ కలర్ యూజ్ చేస్తేనే కదా దానికి మీరు ఆహ్వానించేది ఆ పాజిటివిటీ, అవునా? కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే చేంజెస్ చేసామనుకోండి, ఎక్కడైతే వస్తువులు చాలా రోజుల నుంచి అట్లా ఉండిపోయాయో ఆ వస్తువుని కనుక చేంజ్ చేస్తే మీరు చేంజ్ ని ఆహ్వానిస్తున్నట్టు. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి ఏమో చేంజ్ చేసాము, ఇప్పుడు ఏం చేంజ్ అవుతుందో చూద్దాము అని అనుకుంటాం, ఆటోమేటిక్ గా దాన్ని మనం ఆహ్వానిస్తాం అనమాట. అందుకని ఆ వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 days ముగ్గులకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదండి. సో ముగ్గుల వెనకాల ఉన్నదానికి కూడా సైన్స్ ని అటాచ్ చేస్తూ చెప్తూ ఉంటారు. సో దాని గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. ముగ్గు అనేది ఏదైనా కూడా మనం సనాతన ధర్మంలో చూస్తే గనక భూత దయకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే పశుపక్ష్యాదులకి అవసరమయ్యేవి అనేది కూడా కాన్సెప్ట్ అనేది మన సనాతన ధర్మంలో ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పరమాచారి గారు, శ్రీ కంచి పరమాచారి గారు కూడా ముగ్గుకి చాలా ఇంపార్టెన్స్ అనమాట. అంటే మీరు ఇప్పుడు రాయి ముగ్గు ఉంటుంది చూసారా, మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే రాయి ముగ్గు అసలు వాడరని నేను అన్నాను, అందులో కొంచెం బియ్యపిండి కలిపేవారు ఖచ్చితంగా. అచ్చం బియ్యపిండితో అంటే పడాలి కదా, కొద్దిగా 1:1 కాస్త కలిపి వేసేవాళ్ళం అనమాట. అంటే ఏంటి, చీమలకు కానివ్వండి లేకపోతే పక్షులకు కానివ్వండి అది బాగా ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ముగ్గు అనేది భూతదయని ఆధారం చేసుకునే వేయడం అనేది ఒకటి. అలాగే మీరు చూస్తే గనక పెద్ద పెద్ద పూజల్లో యంత్రాలు వేస్తూ ఉంటాం, అవునా? ఆ యంత్రంలో కూడా చిన్న మనం ఇప్పుడు ఇంట్లో ఇంత చిన్న కలశం పెట్టాలన్నా, ఆఖరికి దీపారాధన చేయాలన్నా చిన్న ముగ్గు వేసి అష్టదళ పద్మం వేస్తాం. అంటే ఏంటి అని అంటే
మనము ఆ ఆకారంతో ఆ దేవతల్ని ఆహ్వానించడం అన్నమాట. మీరు ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళారనుకోండి, రండి రండి కూర్చోండి అని చెప్పి మీకు ఆసనం చూపిస్తే మీరు ఎంత నీట్గా ఉన్న ప్లేస్లో మీరు ఎంత సంతోషంగా, ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ చేసే వీడియోకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది మనకి, అవునా కాదా? కాబట్టి అట్లా మనము ఆ ముగ్గుని అట్లా చూసుకోవచ్చు అన్నమాట. అంటే మన ఇంటికి కూడా స్పెషల్ వెల్కమ్. అంటే పండగల్లో ఇంకా మీరు చూస్తే ఈ ధనుర్మాసం అంతా కూడా ముగ్గులకి చాలా బాగుంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. అందులో మీరు వేసేవి కూడా అన్ని గీతలతో వేసేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే మనం చూస్తే గనక సూర్యుడికి ఆహ్వానం పలుకుతున్నాము నెల రోజుల ముందు నుంచే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే మరి భోగి రోజు భోగి పళ్ళు కూడా పోస్తూ ఉంటాం కదండి పిల్లలకి. సో ఎలా పోయాలి, ఎందుకు పోయాలి? స్వామి చూస్తే గనక మీరు విష్ణుమూర్తి బదరీవనంలో పూజ చేసుకున్నారు, తపస్సు చేసుకున్నారు అని ప్రతీతి అన్నమాట. బదరి అంటే ఏంటంటే రేగుపళ్ళు. ఆ వనంలో స్వామివారు తపస్సు చేశారట విష్ణుమూర్తి. అలాగే ఇంకొక దాంట్లో ఏంటి అని అంటే స్వామివారిని బదరీ వనంలో చిన్న పిల్లవాడిగా చేసి అందరూ ఆయనని ఆరాధించారట. మీరు భక్తి మార్గంలో చూస్తే గనక ప్రేమతత్వంలో భక్తిని చూపిస్తే స్వామికి తొందరగా లొంగిపోతాడు. ప్రేమని చూపించేది కృష్ణ పరమాత్ముడికి మరి, అవునా? అట్లానే మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా మీరు చూస్తే కనుక దేవుళ్ళతో సమానం అని అంటారు పిల్లలు. కాబట్టి అలాంటి బద్రీవనంలో స్వామివారు తపస్సు చేసుకున్నారు అని అంటే ఆ బదరీ పళ్ళకి, రేగు పళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలా నెగటివిటీని క్లెన్స్ చేసేది కూడా ఉంది. కాబట్టి రేగు పళ్ళు పిల్లలకి దిష్టి తీస్తూ పోస్తారు అనమాట. వేసినప్పుడు మీరు చూస్తే గనక నాణాలు కూడా వేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చెరుకు ముక్కలు కూడా వేస్తారు. ఎందుకనంటే తీపికి ప్రాధాన్యత చెరుకు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే నాణాలు ఎందుకు వేస్తారు అని అంటే ఏది కూడా సనాతన ధర్మంలో ఫ్రీగా తీసేసుకోమని చెప్పరు. మీరు దానం చేసేటప్పుడు కూడా దాని మీద ఎంతో కొంత ఇవ్వమని చెప్తారు. అలాగే ముత్తైదులకి వాయినం ఇచ్చేటప్పుడు కూడా ఎంతో కొంత కొంచెం పైకం పెట్టి ఇస్తాం మనం, అవునా కాదా? కాబట్టి అంటే ఏంటంటే ఆ దిష్టి తీయడానికి కూడా నెగటివిటీని కూడా తీసేసిన తర్వాత అవందరూ ఏరుకుంటారు. లేదు అంటే గనక వాటిని చీపురుతో కూడా తీయరు, బట్టతో ఇలా ఇలా అనేసి తీస్తారు. ఎవరైతే మనం పని వాళ్ళకో ఇస్తామో అదంతా ఉత్తిగా చేయకుండా వాళ్ళకి మనం ఇస్తున్నాము అని చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో భోగి రోజు ముఖ్యంగా మనం తప్పనిసరిగా చేయాల్సిన పనులు, దానాలు, ధర్మాలు ఏమైనా ఉన్నాయండి? భోగి రోజు మనం చూసుకుంటే గనక గుళ్ళో ఎవరికన్నా ఒకటి, లేదు అంటే గనక మన కింద పనిచేసే వాళ్ళకి చక్కగా బట్టలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అవసరమైన పైకం కానివ్వండి. పూర్వం పండగ చేసుకుంటే ఎలా ఉండేది అని అంటే చాలా ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెట్టుకుని అలాగే పని వాళ్ళకి కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్గా చూసేవాళ్ళు. అట్లా ఏదైనా సరే మనం ఏదైనా ఇవ్వాలి అని అంటే పైకం కానివ్వండి అలాంటివి ఏమన్నా ఇవ్వాలి అంటే మనం చూసుకుని ఇవ్వాలి. అదే మనం ఇంట్లో వండుకున్నది ఏదైనా సరే ఇవ్వడం అని అంటే ఇంకొంచెం ఎక్కువగా వండుకుంటే సరిపోతుంది. ఎలాగో పిండి వంటలు రకరకాలు చేస్తూ ఉంటాము. పని వాళ్ళని ఎక్కువగా ఆనందపరిస్తే గనక జాతక ప్రకారంగా కూడా సాటర్న్ చాలా ఇష్టపడతారు అనమాట. గట్టిగా మాట్లాడడము పని వాళ్ళతో అలాంటివి ఏం చేయకూడదు. అలాంటివి ఏం చేయకుండా విసుక్కోవడం అలాంటివి ఏం చేయకుండా ఉంటే సాటర్న్ చాలా మనకి ఫేవరబుల్గా ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు భోగి రోజు అని అంటే నేబర్స్కి కానివ్వండి, రిలేటివ్స్కి కానివ్వండి, చుట్టాలు బంధువర్గాలకి కానివ్వండి, లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి పిండి వంటలు ఏమైనా ఇస్తే కనుక చాలా మంచిదని చెప్పుకోవచ్చు. రైట్. తెలిసి తెలియక ఇప్పుడు దాకా ఎప్పుడైనా పని వాళ్ళని హర్ట్ చేసి ఉండుంటే దాన్ని క్లెన్స్ చేసుకోవడానికి మనకి ఏమైనా రెమెడీ ఉందా అండి? పని వాళ్ళని బాగా హర్ట్ చేసాము అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తే గనక మనం పూలు తెచ్చుకుంటాం కదా ఇంట్లో, అందులో నుంచి కొన్ని పువ్వులు తీసి మీ ఇంట్లో కూడా దేవుడికి పెట్టమ్మా అని చెప్పి ఇవ్వడం అనేది చాలా మంచి రెమెడీ అన్నమాట. చాలా మంచి రెమెడీ, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో మీరు గురువారం నాడు ఇచ్చేసి శుక్రవారం నాడు మీ ఇంట్లో పూలు పెట్టుకోమ్మా అని చెప్పి ఇచ్చారు అని అంటే చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఎక్కడన్నా డబ్బు లాస్ అవుతాయి కూడా అది నెమ్మదిగా రికవర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఈ రోజు పౌర్ణమి కూడా వస్తుంది భోగి రోజు. సో తప్పనిసరిగా చేయాల్సిన రెమెడీ ఏదైనా ఉందా ఆరోగ్య ఐశ్వర్యాలను పెంపొందించుకోవడానికి? అంటే మీరు ఏం చేయాలి అని అంటే మనం చాలా బాగా మనకి యూజ్ అయ్యేది 5 ఎలిమెంట్స్లో ఏంటి అంటే వాటర్ ఎక్కువగా యూజ్ అవుతుంది. అలా వాటర్ మీరు అంటే క్లెన్స్ చేసుకోవడానికి వాటర్ ఎక్కువగా తాగడము. అట్లాగే ఇక్కడ చూస్తే గనక ఫైర్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ సంక్రాంతి అప్పుడు.
కాబట్టి ఏంటంటే మీరు వంట చేసుకునేటప్పుడు భోగి రోజు వంట చేసుకున్న తర్వాత మీరు వండిన పదార్థాన్ని కొంచెంగా మనం వండుకున్న స్టవ్కి అర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా మీరు చేసుకోవాలి అని అనుకుంటే కనుక నువ్వులతో నైవేద్యం, ఏదైనా నువ్వుల అన్నం కానివ్వండి, నువ్వుల లడ్డు కానివ్వండి, లేకపోతే మీరు అరిసెలు చేస్తారు దాని మీద కొంచెం నువ్వులు ఒత్తి పెట్టుకోవడం కానివ్వండి, అలాంటివి స్వామివారికి నైవేద్యం పెడితే కూడా చాలా మంచిది అనమాట. మహా కుంభమేళా ఒకటి ఉందండి, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీరు వెళ్తూ ఉంటారా? అసలు మహా కుంభమేళా గురించి ఏం చెప్తారు? కుంభమేళాని విజువలైజ్ చేసుకోవడమే, వెళ్ళడం అనేది ఇప్పటిదాకా జరగలేదు. నెక్స్ట్ ఇప్పుడు జనవరిలో ఒక ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనకి పుష్కరం వస్తుందో సంవత్సరం పొడుగుతా కూడా ఆ నదిలో మనం స్నానం చేస్తే మంచిదే అనమాట. పుష్కరం అంటే ఆ 12 రోజులు కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు ఇంకో నదికి వచ్చేదాకా మనం ఆ నదిలో స్నానం చేస్తే మంచిదనే చెప్తారు. అలానే కుంభమేళాకు కూడా 3 నెలలు ఉంటుందిట. మనం ఇక్కడ ఎలా అయితే పుష్కరం అని అనుకుంటామో అక్కడ కుంభమేళా ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి మకర సంక్రమణం జరిగినప్పుడు అక్కడ కుంభమేళా స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఎంత మంది వస్తారో ఈసారి 30 కోట్ల అంచనా అండి. అవును, చూడాలి. 30 లక్షల మంది 2 చేతులు అయితే దండం పెట్టి మానసిక పూజకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఎందుకు అని అంటే వెళ్ళగలుగుతామో లేదో అదంతా పక్కకు పెట్టేస్తే అది ఆ రోజు అక్కడ నేను ఉన్నాను అని ఊహించుకొని దండం పెట్టుకోవడం అనేది నాకు చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎంతో కొంత నేను తలుచుకున్నాను భగవంతుడిని, నా ప్రెజెన్స్ అక్కడ ఉంది అనే ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. అది నా అనుభవం. కాబట్టి కుంభమేళా గురించి తెలుసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే మనం వెళ్ళకపోయినా చక్కగా మన ఇంట్లోనే ఉన్నప్పుడు చక్కగా ఒక కాపర్ రాగి చెంబులో నీళ్లు పెట్టి భగవంతుడి దగ్గర పెట్టి స్వామివారి మనం కలశం పెట్టేటప్పుడు చదువుకుంటాం కదా, గంగ యమున అన్ని కూడా సంగమంచి ఉన్నాయి అక్కడే ఉన్నాయి అని చెప్పి అనుకుంటాం కదా, అలా చదువుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే కూడా చాలా మంచిది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి భోగి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా.